అమజ్య యోవాషు యొక్క కుమారుడు. ఈయన దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాడు, కానీ అనుసరించే విషయంలో వెనుదీశాడు. ఇది దేవుని దృష్టిలో దోషిగా అయిపోవడానికి కారణము. యథార్థంగా ప్రవర్తించాడు కానీ దేవుని అనుసరించలేదు. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఎక్కడో పొరపాటులో ఉన్నామో లేదో వాక్యానుసారంగా పరీక్షించుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎవరండి? దేవుని వాక్యానుసారంగా బ్రతకటం ఎంతైనా మంచిది. కనుక ఇది ఒక పక్కన యథార్థంగా ఉన్నాడు కానీ యెహోవాను అనుసరించలేదు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చరించాడు. దేవుడు ఆయన దగ్గరికి పంపించాడు వాక్యాన్ని, కానీ తిరస్కరించాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను రాజునే, నేను యథార్థంగా ఉన్నా, నేను యథార్థంగా ఈ పని చేస్తున్నా. మంచిదే, నువ్వు యథార్థంగానే చేశావు, కానీ అనుసరించటంలో తప్పు చేశావు, అనుసరించడంలో దారి తప్పావు. అది నీ మీద దోషంగా మిగిలిపోయింది అని చెప్పి ఆయన పాపానికి, ఆయన శాపానికి ఆయనే ఉత్తరవాది అయిపోయాడు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యథార్థంగానే నడుస్తున్నావేమో కానీ దేవుణ్ణి అనుసరిస్తున్నావా? దేవుని మార్గములో ఉన్నావా? దేవుని సంఘములో ఉన్నావా? దేవుని సేవకుల ఆలోచనలో ఉన్నావా? అది నీ క్షేమం, లేదా అది మనకు నష్టం.